నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. ప్రతిసారి కూడా మీరు చాలా మంచి రెమెడీస్ చెప్తూ ఉంటారండి. అమ్మ. అవి పాటించి చాలా మంది వాటి వల్ల ఫలితం పొంది మనకు మెసేజ్ చేస్తూనే ఉన్నారు. అవును. సో అందులో భాగంగానే చాలా మందికి నిద్రలేమి సమస్య ఉంటుంది. అంటే అవును. నిద్ర సరిగ్గా పట్టదు. ఒకవేళ పట్టినా చెడు కలలు వస్తూ ఉంటాయి. ఉలిక్కిపడి నిద్ర లెగుస్తారు, భయపడతారు. ఎస్పెషల్లీ చిన్న పిల్లలు కూడా నిద్రలో ఉలిక్కిపడి లేచి ఏడుస్తూ ఉంటారు. సో అలా నిద్రలేమి సమస్యలు ఉన్నవాళ్ళు కానీ, నిద్ర సరిగ్గా పట్టక లేకపోతే చెడు కలలు ఎక్కువ వస్తూ నిద్ర డిస్టర్బెన్స్ ఉన్నవాళ్ళు పాటించాల్సిన పరిహారాల గురించి చెప్పండి గురుగారు. తప్పకుండా అమ్మా. నిద్ర అంటేనే వాస్తవానికి ఇక్కడ ఒక రీఛార్జ్ మనకు. ఫోన్ రీఛార్జ్ ఏ విధంగానైతే చేసుకోవడం జరుగుతుందో, అదే విధంగా మన ఉదయం నుండి నైట్ వరకు కూడా సాయంకాలం గానీ, నైట్ గానీ ఎవరెవరి పనుల దృష్ట్యా కష్టపడి వారు నైట్ ఇంటికి వెళ్ళి రీఛార్జ్ కావాలి వాడికి. అలా అయితేనే మరలా ఉదయము ఫ్రెష్‌గా ఆ యొక్క జీవితాన్ని, ఆ యొక్క రోజును గడుపుతూ మరలా ఆ రోజు కష్టాలు, ఆ రోజు నష్టాలు, ఆ రోజు సుఖాలు, ఆ రోజు బాధలు అన్నీ పడుతూ చివరాఖరికి ఇంటికి చేరుకొని ఇంట్లో భార్యతో 4 మాటలు పడుతూ ఇక నిద్ర. ఈ నిద్రపోయే సందర్భంలోనే అన్ని జ్ఞాపకం వస్తాయి. ఎప్పుడు ఎక్కడా రావు. ఫలానా వ్యక్తి ఫలానా మాట అన్నాడు. సరే. అబ్బా! భార్య ఇట్లా అన్నది. ఫలానా వాళ్ళు నన్ను అపార్థం చేసుకున్నారు. గుండె వేగం అనేటువంటిది కొన్ని సార్లు ఎక్కువైపోతుంది ఈ సందర్భంలో. హార్ట్ బీటే మన ప్రెషరు పెరిగిపోతుంది. పెరిగిపోయి ఈ ఆలోచన విధానానికి నిద్ర రాదు. ఇక కన్ను అంటుకున్నట్టుగానే ఉంటుంది. తీరా సమయానికి ఎవరో పిలిచినట్టు గాని, లేదా ఎవరో నెట్టేసినట్టు గాని, లేదా పీడకల వచ్చి ఆ నిద్ర డిస్టర్బ్ అవుతుంది. లేదా నాలుక కొరుక్కుంటారు కొందరు నిద్రలో. దవడలు గాని, నాలుక గాని లైక్ ఏదో ఇలాంటి సందర్భాలు, సిట్యుయేషన్స్ ఇప్పుడు నడిచేటువంటి యొక్క కలియుగంలో ఖచ్చితంగా ఇది 100లో 75% మంది ఫేస్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా. ఎందుకంటే ఉద్యోగంలో ఏవో సమస్యలు. కొందరు నిద్రగోలు కూడా వేసుకొని పండుకుంటున్నారు. అవును, చాలా మంది చేస్తున్నారు. దీనివల్ల మతిమరుపు అవుతుంది. కొందరు మత్తు పానీయాలకు అలవాటు కూడా అయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి. కనుక న్యాచురల్గా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. జాతకరీత్యా కొన్ని గ్రహాలు నెగిటివ్గా ఉంటే నెగిటివ్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. నిద్రలేమి కూడా ఉంటుంది కొందరికి. 12లో శనైశ్వరుడు ఉన్నా, నీచబడి ఉన్నా, లేదా కుజుడు ఉన్నా, లేదా సూర్యుడు ఉన్నా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, గురువు ఉన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. సరిగా నిద్ర పట్టదు. ఒకవేళ నిద్ర పట్టినా బ్రాహ్మీ ముహూర్తంలోనే 2:30, 3కే తెలివైతుంది కొందరికి. సో ఇలాంటి సందర్భాలలో ముఖ్యంగా నిద్రకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉండేటువంటి వారు హనుమాన్ చాలీసా పాకెట్ సైజ్ అంతది మార్కెట్లో దొరుకుతుంది. మీకు ఏ భాష వస్తే ఆ భాషది కొనండి. తీసుకొని పడుకునే ముందు ఒక 4 లైన్లు చదవండి. మొత్తం చదివే ఓపిక మాకు లేదు. మొత్తం చదవాలి, చదివి తీరాలి. బట్ మొత్తం చదవలేదు అని అనుకునేటువంటి వారు ఈ లాస్ట్లో సంకట కటై మిఠై అది ఎక్కడి నుండి కంప్లీట్ చేసేసి ఆ బుక్కును మడిచి చక్కగా కూడా మీరు పడుకునేటువంటి పిల్లో అంటే దిండు కింద పెట్టుకొని పడుకోండి. 100కు 100% కూడా అద్భుతమైనటువంటి నిద్ర పడుతుంది. ఇక లైక్ ఏవో శబ్దాలు కానీ, ఏవో వాసనలు కానీ, అసలు
నిద్ర కన్ను అంటుకునే సందర్భంలో ఎవరో పిలిచినట్టు అవ్వడం కానీ, ఏదో అవును. కనబడ్డట్టు అవ్వడం కానీ, ఉమ్, ఇలాంటి సిచ్యువేషన్‌లో ఉండేటువంటి వారు సోంపు ఉంటుంది కదా! ఉమ్. భోజనం చేసిన అంటే తర్వాత తినేటువంటి అదేనా అండి సోంపు, తినే సోంపు? సోంపును మీరు దిండి కింద పెట్టుకొని పడుకోండి. ఆ యొక్క పిల్లో కింద పెట్టుకొని పడుకునేటువంటి ప్రయత్నం చేయండి. 100కు 200% కూడా అలాంటి చెడు సంబంధిత ఇబ్బందులు ఏది ఉండకుండా చక్కటి నిద్ర పడుతుంది. అంటే మళ్ళా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి తీసి దాన్ని తీసి పాడేయాలండి? దాన్ని మనకు చెత్త కుండీలో గానీ, పారనీటిలో గానీ, సింక్‌లో గానీ వేసేస్తే ఓకే. సరిపోతుంది. ఓకే. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్‌గా పెట్టుకోవాలి. ఓకే. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే జాబ్ రిలేటెడ్‌లో జరిగినటువంటి సంఘటనలు, హ్మ్. జ్ఞాపకాలు రావడం గానీ, అవి తలుసుకొని నిద్ర రాకుండా ఉండేటువంటి సందర్భాలు గానీ ఓహ్! ఉండేటువంటి వారికి హ్మ్. ఒక పసుపు కొమ్ము మీరు పడుకునేటువంటి పచ్చి పసుపు కొమ్ము గావాలి అది గూడా. ఓహ్! పచ్చి పసుపు కొమ్మును తీసుకొని పిల్లో కింద పెట్టుకొని పడుకోవడం వల్ల జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, జాబ్‌లో ఉండేటువంటి అవకతవకలు ఏమున్నా కూడా హ్మ్. తొలగిపోయే ఛాన్సెస్ 100కు 200% ఉన్నాయి. ఇక మరీ ముఖ్యంగా ఇంకా నిద్రలేమి సమస్యలు గానీ, హ్మ్. అసలు ఎంత నిద్ర ప్రయత్నం చేసినా కూడా పట్టడం లేదు అని అనుకునేటువంటి వారు ఇలాచీలు ఈ యొక్క పిల్లో కింద పెట్టుకొని పడుకోవాలి. ఓహ్! ఈ విధమైనటువంటి మార్పులు చేసి చూడండి. రోజు జేయండి. రోజు తీసేయండి. రోజు వాటిని చేంజ్ చేస్తూ హ్మ్. ఉండండి. 11 రోజులు జేయండి. ఇంకా హనుమాన్ చాలీసా బుక్ అయితే మనకి ఎలాగో తీసి మరలా అవును. పక్కకు పెట్టుకొని, మరలా అదే నెక్స్ట్ డే హ్మ్. అవును. పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ విధమైనటువంటి పరిహారాలు ఎవరైతే చేస్తారో రెమెడీస్ ఖచ్చితంగా కూడా వారికి అద్భుతమైనటువంటి నిద్రకు సంబంధించి కానీ, గురుబలము పెరుగుతూ, జాబ్ రిలేటెడ్ ఎలాంటి ఇష్యూస్ అనేటువంటివి ఉండకుండా ఉంటాయి. ఎందుకంటే జాతకములో ఎన్నో విపరీతమైనటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని స్మార్ట్ రెమెడీస్ చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలైతే కనబడుతుంటాయి. హ్మ్. వారికి చాలా సింపుల్ రెమెడీస్ మంచి రిజల్ట్ ఇచ్చే రెమెడీస్ చెప్పారు గురుగారు. ధన్యవాదాలండి. మహాదేవ.